వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్లలో వలస వెళ్లిన రంగస్వామి ఇంట్లో చోరీ, 2 తులాల బంగారు, 35,000 నగదు అపహరణ. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో నివాసం ఉంటున్న రంగస్వామి ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి తెలంగాణలోని చిట్టంపాడు గ్రామానికి వలస వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు రాత్రి సమయంలో ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న 2 తులాల బంగారు, 35,000 నగదును అపహరించి వెళ్లారు. ఉదయం ఇంటి పక్కల వాళ్ళు రంగస్వామి ఇంటి తాళం తెరిచి ఉన్న మనుషులు లేకపోవడంతో అనుమానం వచ్చి రంగస్వామి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే ఇంటికి వచ్చిన రంగస్వామి అన్ని ఇంట్లో చెల్లుచెదురుగా ఉండడంతో దొంగతనం జరిగిందని తెలుసుకొని గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సార్ మాది గోనెగండ్ల సార్. మా పేరు రమ్మకుల కొత్తి రమ్మ సార్. మా ఇంట్లో మొన్న ఇది వలసకు పోయేటప్పుడు 2 తులాల బంగారు 35,000 పెట్టి డబ్బులు పెట్టిపోయినాము సార్. మేము వలసకు పోయినాము. మేము మొన్న బిడ్డ పెళ్లి చేసి 5 లక్షలు అప్పు అయింది, తీర్చుకుందామని పోయినాము సార్. అంత లోపల తిరిగి వచ్చే లోపల దొంగతనం అయింది. బీరా కొట్టి ఇంటి తాళం కొట్టి మొత్తం తీసుకెళ్ళినారు సార్. నిన్న పోయి గోనెగండ్ల మండలంలో స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము. వచ్చిపోయినారు సార్ వాళ్ళు, పోలీసు వాళ్ళు కానీ ఏమి పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎట్టన్నా కానీ సార్ మీకు దయచేసి చెప్తాము, మాకు న్యాయం చేయండి సార్. ఎట్టన్నా కానీ 2 తులాల బంగారు పోయింది సార్, 35,000 డబ్బులు పోయినవి. తాళం కొట్టి చేసిండ్రు సార్. అది ఎప్పుడు పోయింది, నిన్న పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాం.